నడిస్తే మన వల్ల అవుతలేదు. పరిగెత్తలేను, కానీ ఇక్కడ పరిగెత్తకపోతే కుదరదు. ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒకసారి, ఎంత హైట్ ఉందంటే అమ్మా, సో డిఫికల్ట్ మ్యాన్ గోయింగ్ అప్. ఇప్పుడైనా తెలిసిందిగా తొలిసారి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక జ్యుడిషియల్ బిల్డింగ్ కట్టారు, దీని వెనకాల ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టారు, ఇది ఆ తర్వాత వెనకాల ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ ఇటు పక్కన. సో ఒక్కటే ఒక ప్లేస్లో 3 కూడా ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ పలావ్. ఈ వాటర్ ఫాల్స్ మధ్యలో ఉన్న ఒక కొండ మీదకి వచ్చేసా, ఒక చిన్న రాయి ఒక లాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. సూపర్, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, గంట సేపు కష్టపడి వచ్చినా సరే అల్టిమేట్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఇది ఇలాంటి ట్రెక్కింగ్ ఇంతవరకు నా లైఫ్లో చేయలేదు. ఇట్స్ అన్ అడ్వెంచరర్ ట్రెక్కింగ్. ఎందుకంటే అసలు దారి కూడా ఒక నడక. సో అలాంటి కష్టంని ఇక్కడ పడుతూ వచ్చినందుకు దాని ప్రతిఫలం అయితే అందింది అనిపిస్తుంది. సూపర్. మీకు ఎలా అనిపిస్తుంది వాటర్ ఫాల్? చూసి చెప్పండి కమెంట్స్లో. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ ద సైడ్స్, 2 వైపులో కూడా నాకు వాటర్ ధారాలు అనేది కనిపిస్తున్నాయి చూడండి వాటర్ ఫాల్స్లో. ఆ రెండింటి మధ్యలో ఉన్న అసలు పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్ అనుకోవచ్చు ఇది. అల్టిమేట్, సూపర్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అల్టిమేట్. మధ్యలో మాత్రమే కొంచెం మనకి వెనకాల గ్యాప్ ఉంది, ఆ మధ్యలో మనం నిల్చొని మంచిగా వీడియో తీసుకుంటున్నాం. సూపర్ బ్రోస్, బ్యూటిఫుల్, అమేజింగ్. చూడండి అక్కడ మనోడు వెళ్ళాడు ఫోటోలు దిగడానికి. అంత ఫ్యాబులస్ ఉంది కదా లొకేషన్ అయితే, అల్టిమేట్. నీళ్ళ ధారాల్లోంచి వచ్చే పొగ మంచు సూపర్ అసలు. మనోడు కృష్ణ అక్కడ దాకా వెళ్ళిపోయాడు. ఇది లొకేషన్ గైస్, సూపర్బ్ కదా, 100% వర్త్ వర్మ, వర్త్. ఇక్కడ దాకా ఇంత కష్టపడి రావడం వర్త్ వర్మ, వర్త్, సూపర్ వర్త్. నాకు తెలిసి కనీసం ఒక 80 నుంచి 100 ఫీట్ల హైట్ ఉంటుందేమో ఈ కొండ. ఆ కొండపై నుంచి డైరెక్ట్గా వాటర్ ఇలా పడుతున్నాయి. సో అందువల్ల మనకి అల్టిమేట్ ఉంది. మనోడు కృష్ణ రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. అతనంటే డైవరు, స్విమ్మర్ కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకి స్విమ్మింగ్ రాదు, నీళ్ళల్లో మనం మునగలేము, అందుకని మనం టెన్షన్ తీసుకోకూడదు. వావ్, ఇది 100 ఫీట్ల హైట్ నుంచి డైరెక్ట్ పడుతుండడం వల్ల అసలు ఆ ఫోర్స్ చూడండి ఎంత హెవీగా ఉందో. సూపర్బ్ కదా, అల్టిమేట్ అనిపిస్తుంది. ఇది ఇలా వచ్చాం మనం. మొత్తం కంప్లీట్ 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నాను మీకు. ఫ్యాబులస్ కదా, సూపర్. ఎంతసేపు ఉన్నా తనివి తీరట్లేదు, ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది, అల్టిమేట్ అసలు.
కొంచెం కష్టపడ్డ బెస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళడానికి కష్టపడాలి మళ్ళీ, బట్ ఇట్స్ ఓకే. ఆసమ్ ఆసమ్ ఆసమ్, సూపర్. 3 స్టెప్స్. नहीं, फ्लैट होना चाहिए. Yes. 1, 2, 3. Yay! All the way there. Yes! Superb. ఇక్కడ ఎవరో ఇల్లు కట్టారు. దానిపైన మనం ఇంకోటి పేల్చాం. మనోడు కృష్ణ వచ్చాడన్న ధైర్యంతో ఇక్కడ దాకా కూడా వచ్చేసారా. ఇంతకుముందు అక్కడే ఉండే, ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసా వాటర్ ఫాల్స్ దగ్గరికి. వావ్, అమేజింగ్, ఆసమ్, సూపర్ ఫీలింగ్ ఇది. మొన్న ఫోన్పే ఐలాండ్స్లో దగ్గర దాకా వెళ్ళలేదు, ఇప్పుడు మాత్రం చాలా దగ్గరకు వచ్చా. లిటరలీ నాకు వాటర్ కూడా పడుతున్నాయి. సూపర్. ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువనే కేర్ఫుల్గా ఉండాలి. వావ్, అమేజింగ్, అమేజింగ్ ఫీలింగ్, సూపర్. ఎట్లాగూ తడిసాం కాబట్టి షర్ట్ మార్చేసుకుంటే సరిపోద్ది. ఇంకొంచెం తడుద్దాం. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ. మైక్ పాడైపోద్దేమో అనిపిస్తుంది, కొంచెం మైక్ని తీసేద్దాం తొందరలో. వెనక్కి వెళ్ళేటప్పుడు ఎందుకు చూపించాలనుకున్నా కానీ, ఇక్కడ మనకి ఎక్కడైతే చిన్న దారి ఉందో ఆ చిన్న దారిని స్కిప్ చేసి ఇక్కడ కొండలపై నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు కొండలపై నుంచి కూడా నడుచుకుంటూ రావచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఫ్రెష్ వాటర్ గుండం ఒకటి కనిపించింది చూడండి. గుండంలో మనకు బోల్డ్ అనే చేపలు కనిపిస్తున్నాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, వాటర్ సూపర్గా ఉన్నాయి, అల్టిమేట్. ఫ్రెష్ వాటర్ గుండం కూడా కనిపించింది. ఇలాంటి చిన్న చిన్న గుంటలు ఉన్నాయి అనమాట, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి, అలా గుంటలు గుంటలు కూడా ఉన్నాయి. అంటే బేసిక్లీ వాటర్ ఫోర్స్ వల్ల ఇక్కడ పడిన గుంటలు అనుకుంటా. సూపర్, అసలు అల్టిమేట్ ఉంది. సో ఇది కూడా చూపిద్దాం అనిపించింది. చూస్తున్నారా ఇక్కడ ఎంత క్లియర్గా మనకి చేపలు అనేది కనబడుతున్నాయో. భలే ఉన్నాయి చేపలు అయితే, పొడుగ్గా షాక్స్ లాగా ఉన్నాయి అవి. సూపర్గా ఉన్నాయి ఈ గుంటలలో. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అసలు, చేపలు మాత్రం వచ్చేస్తాయి, అలా పుట్టుకుంటూ వచ్చేస్తాయి. సూపర్, అల్టిమేట్. ఓకే ఫ్రెండ్స్, ఇక బయలుదేరదాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం క్యాపిటల్ సిటీ కూడా చూసుకొని అక్కడ నుంచి నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఈరోజు మనం మళ్ళీ తైవాన్కి వెళ్ళబోతున్నాం. సో దట్స్ ఇట్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి విల్ గో టు ద ఇంకేదైనా మంచి షాట్ కనిపిస్తే చూపిస్తా, లేకపోతే అదర్వైజ్ విల్ డైరెక్ట్లీ మీట్ ఇన్ ద క్యాపిటల్. ఇంతకుముందేమో అక్కడ చిన్న చిన్న నడకదారులు వెళ్ళాం కదా, ఇక్కడేమో మనకి పారే నది పక్క నుంచి ఉన్న కొండదారిలోంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి నడవడానికి ఈజీగా ఉంది. ఇక్కడ పాకురు కూడా ఎక్కువ లేదు, ఆ వాటర్ ఉన్న చోట పాకురు ఎక్కువ ఉంది. సో అక్కడ మనం నడవలేము, పాకురు లేదు కాబట్టి ఇక్కడ నడుచుకుంటూ ఇలా వెళ్ళిపోతున్నాం. పక్కనే వాటర్ ఫాల్స్, భలే ఉంది ఫీలింగ్. వాటర్ ఫ్లో పక్కన సూపర్ ఉంది కదా, నాకైతే అల్టిమేట్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నేను అడిగేది ఒకటి తెలుసు కదా, కమెంట్ చేయండి. ఫైనలీ మనకి ఈ కొండదారిలో వచ్చేసాము. అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ జర్మనీ. సో జర్మనీ నుంచి వచ్చిన ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మనకి దారిలో కలిశారు. సో దే ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు.
సో మంచి కప్పులు వాళ్ళు. సో వీలైతే ఐ విల్ ట్రై అండ్ మీట్ యూ ఇన్ జర్మనీ. వచ్చినప్పుడు వాళ్ళని వీలైతే కలుస్తా అని చెప్పాను. సో దట్స్ ఇట్ గైస్, అది ఫ్రెండ్స్. సో ఇంకా ఇప్పటి నుంచి నా తిరుగు ప్రయాణానికి బయలుదేరుతున్నా. అమ్మా ఇక్కడ అబ్బో చాలా హైట్లో ఉన్నాయి ఇవి ఎక్కాల్సినవి. ఇంతకుముందు దూకుతూ దిగేస్తాం కదా, ఇప్పుడు కష్టపడుతూ ఎక్కాలి. ఇప్పుడు ఇంకా ఏం చేస్తాం, తప్పదు. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్. ఓకే, సో ఓకే చూపిస్తాను మీకు వీలైన బెస్ట్ విజువల్స్. సో వాటర్ ఫాల్స్ ఇక్కడ దారిని చూపిస్తుంది కదా, వెళ్ళేసి వచ్చాను. సూపర్గా ఉంది, అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ప్లేస్. కాకపోతే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే దమ్ము తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. నేను వెళ్ళేప్పటికి ఎవ్వరు లేరు, ఒక ఇద్దరు మనకు కనబడారు, వాళ్ళు మనకంటే ముందు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వాళ్ళు కలిసారు జర్మనీ నుంచి, ఇంకో 3 వెళ్ళారు, ఇంకా 5-6 మన వెనకాల వస్తున్నారు. పీపుల్ ఆర్ ఆల్ కమింగ్. సో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం చూసుకోవడం జరిగింది. కానీ వీళ్ళందరూ కూడా ఒక చేతి కర్ర సాయంతో వస్తున్నారు. ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా. యూ షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఎ స్టిక్. దట్స్ ఎ బెటర్ ఐడియా. కొంచెం శక్తి తెచ్చుకొని పరిగెత్తడానికి ట్రై చేస్తున్నా, కానీ ఎక్కడం అనేది అంత ఈజీ కాదు. దిగడానికే కష్టంగా ఉండింది, ఇక్కడ ఎక్కడ ఇంకా కష్టం. ఇంత వాటర్ ఫాల్లో ఇంత తడిచినా కూడా మొత్తం ఆరిపోయింది చూసారా. ఇంకా పైకి వెళ్ళేప్పటికీ కింద ప్యాంటు కూడా ఆరిపోద్ది, షార్ట్ కూడా. అది పరిస్థితి. ఈ కొండ అక్కడ దాకా ఎక్కాలి, అంత పైదాకా ఎక్కాలి. ఐ థింక్ యూ షుడ్ గో అప్ ఫస్ట్. ఇట్స్ ఈజియర్. కొంచెం గ్యాప్ తీసుకొని స్లోగా ఎక్కుతున్నా, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు క్లైంబ్ అప్. నాకు భూటాన్లో ఒకసారి ధూళి తీరిపోయింది, ఇక్కడ మరీ భూటాన్ అంత కాదులే, కానీ కాకపోతే కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఎక్కాలి. ఇది పరిస్థితి. ఇక్కడ 1 నిమిషం బ్రేక్ తీసుకొని బయలుదేరదాం. ఓకే, 1 మినిట్ బ్రేక్ తీసుకున్నా, ఇప్పుడు పరిగెడదాం. నడిస్తే మన వల్ల అవుతలేదు. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. అగైన్ 1 మినిట్ షార్ట్ బ్రేక్. పరిగెత్తలేను, కానీ ఇక్కడ పరిగెత్తకపోతే కుదరదు. ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒకసారి, ఇన్నాళ్ళు గాలిలోనే తేలియాడే చింది ఎడుగా. ఎంత హైట్ ఉందంటే అమ్మా, సో డిఫికల్ట్ మ్యాన్ గోయింగ్ అప్. సరిలే ఇప్పుడైనా తెలిసిందిగా తొలిసారి, ఎగనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక. యు గో అప్. నేనేం చేస్తున్నానంటే అతన్ని ముందు పంపిస్తున్నా, అతను పైకి వెళ్ళే వరకు మనకి 2 రకాలుగా ఉపయోగపడతాడు. ఒకటి రికార్డింగ్ చేస్తాడు, రెండోది నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఐల్ టేక్ ఎ బ్రేక్ అండ్ దెన్ ఐ కెన్ రన్. ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నా అతని సర్వీసెస్ని, నా బ్రేక్ని. Another break here. Okay, we have come to the spot where we took the first break.
A few moments later. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడే వాటర్ ఫాల్స్ నుంచి బయటకు వచ్చేసా. ఇప్పుడు క్యాపిటల్ సిటీ వైపు వెళ్తున్నా. సో కొత్తగా కట్టిన క్యాపిటల్ వైపు. యాక్చువల్గా డ్రెస్ మార్చుకోవాల్సిన అవసరం లేదేమో అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఆరిపోయింది కదా అని చెప్పేసి అని. కానీ ఇక్కడ మనము ఎక్కిన మెట్ల వల్ల ప్లస్ విపరీతమైన ఎండ ఉండడం వల్ల చెమటతో తడిసిపోయింది. సో వర్షపు నీళ్ళతో చెమటతో మొత్తం తడిసిపోయా. అందుకనే డ్రెస్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ వేసుకొని బయలుదేరా. సో క్యాపిటల్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. సో ఇప్పుడు మలెకాక్ అనే ఒక ఐలాండ్కి వెళ్తున్నాము. సో ఆల్రెడీ ఉన్న ఐలాండ్ నుంచి ఇప్పుడు ఈ కాజ్వే ద్వారా వీఆర్ పాసింగ్ త్రూ ద ఐలాండ్ అండ్ దెన్ హెడింగ్ ఇన్ టు మలెకాక్ ఐలాండ్. మలెకాక్ అనే ఐలాండ్కి వెళ్తున్నాము. సో చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ వన్స్ అగైన్ పొద్దునేమో హై టైడ్ ఉంది, ఇప్పుడేమో లో టైడ్. లెఫ్ట్ అండ్ రైట్ రెండు సైడ్లు కూడా మనకి వాటర్ అనేది కనిపిస్తుంది చూడండి. మలెకాక్ వైపు వెళ్తున్నాం. సో ఈ మలెకాక్ ఐలాండ్లోనే వీళ్ళు ఇక్కడ న్యూ క్యాపిటల్ అనేది కట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ప్రెసిడెంట్ బిల్డింగ్ని దే కాల్ ఇట్ యాజ్ వైట్ హౌస్ అంట. సో వైట్ హౌస్ అనేది కూడా ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాం. సో ఇదంతా కూడా నార్డోక్ నేచర్ రిజర్వ్ అని చెప్పేసి అని రాసింది. సో నార్డోక్. సో ఇదంతా కూడా వీళ్ళు నేచర్ని కాపాడుకుంటూ ఇలా ఉంటున్నారు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్కూబా డైవింగ్ చేయాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అంట. సో ఎందుకంటే వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉండడము చాలా చోట్ల, ప్లస్ అంతేకాకుండా మనకి ఉన్నా కూడా కొంచెం షాలో లెవెల్ ఆఫ్ వాటర్ ఉండడము, సో మరీ ఎక్కువ రిస్క్ లేకపోవడము, సో వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల, ప్లస్ అంతేకాకుండా నీట్గా క్లీన్గా ఉండడం వల్ల కూడా సో ఎవరైనా కూడా ఇక్కడ స్కూబా డైవింగ్ చేయడానికి చాలా ఇష్టపడతారంట. ఒక 1 వీక్ ఉంటే దాదాపు 5-6 రోజులు కంటిన్యూస్గా స్కూబా డైవింగ్ చేస్తూనే ఉంటారంట. ఒక్కరోజు మాత్రమే తిరుగుతారంట. మనం ఎట్లా స్కూబా డైవింగ్ చేయము కాబట్టి ఆ ఒక్కరోజు మనం తిరుగుతున్నాం అనమాట. సో అది పరిస్థితి. సో వైట్ హౌస్ బిల్డింగ్కి వెళ్ళబోతున్నాము, చూపిస్తాను. సో ఇది మలెకాక్కి దారి. ఇదంతా కూడా కొత్తగా వేసిన దారి. అక్కడ మనకు కనబడుతుంది వైట్ హౌస్. ఇదంతా కూడా ఇక్కడ కొత్తగా ఒక ఐలాండ్ మొత్తం అంతా నీట్ చేసుకొని డెవలప్ చేసుకుంటూ అక్కడ క్యాపిటల్ సిటీని అభివృద్ధి చేసుకున్న తర్వాత సో కొరోర్ నుంచి మొత్తం కంప్లీట్లీ ఇక్కడికి మూవ్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికి కరెంట్ క్యాపిటల్ సిటీ ఇస్ కొరోర్, బట్ దిస్ ఇస్ గోనా బి ద ఫ్యూచర్ క్యాపిటల్ మలెకాక్. సో ఇదే మీకు కనిపిస్తున్నదే ప్రెసిడెంట్ బిల్డింగ్. దీన్నే వైట్ హౌస్ అంటారు. ఇన్స్పైర్డ్ ఆబ్వియస్లీ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యూఎస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరు వైట్ హౌస్ బిల్డింగ్ అండ్ ఆల్సో నోన్ యాజ్ ద ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ ఆఫ్ పలావ్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ప్రస్తుతానికి లోపలికి ఎంట్రీ అయితే ఏం ఇవ్వట్లేదు. ఆల్బిల్ ఎరా కెలులావ్ అని రాసింది. సో వాళ్ళ భాషలో. మొత్తం ఒక సర్కిల్ వేసుకుందాం, ఎలా ఉందనేది మీకు బిల్డింగ్ కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడే మనకి జ్యుడిషియరీ బిల్డింగ్ కూడా కట్టారు. సో అదేమో వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ భవన్, అండ్ దెన్ ఇదేమో జ్యుడిషియరీ బిల్డింగ్ మన సుప్రీంకోర్టు లాగా. అన్నీ ఒకటే దగ్గర, ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఒకే చోటు ఉంటాయి. సో ఫర్ ఆల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఇట్ విల్ బి ఈజియర్ అండి. సూపర్బ్ కదా. ఒక ఐలాండ్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ దాంట్లో మొత్తం అంతా కంప్లీట్ ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ ఒకటే దగ్గర కట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడికి జనాల్ని మూవ్ చేయదలుచుకున్నాం అనమాట. సో ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది జ్యుడిషియరీ బిల్డింగ్. సో జ్యుడిషియరీ బిల్డింగ్ ఈజ్ లైక్ జస్ట్ లైక్ మన ఇండియాలో సుప్రీంకోర్టు లాగా అనమాట. సో జ్యుడిషియరీ బిల్డింగ్ ఇక్కడ మొత్తం అంత కంప్లీట్ మెయిన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని ఇటువైపు మెయిన్ ఐలాండ్లోకి మూవ్ చేస్తున్నారని చెప్పాను కదా. సో ఇది ఒక సపరేట్ ఐలాండ్లో మొత్తం కంప్లీట్ గవర్నమెంట్ ఆఫీసెస్ మూవ్ చేసి ఇక్కడ కట్టడం జరిగింది. అటువైపు ఏమో వైట్ హౌస్ కనిపిస్తుంది, ఆబ్వియస్లీ ఇన్స్పైర్డ్ బై ద యుఎస్ గవర్నమెంట్.
సో అక్కడ వాళ్ళ ప్రెసిడెన్షియల్ భవన్ని వీళ్ళు వైట్ హౌస్ అని పిలుస్తున్నారు. దీన్ని జ్యుడిషియరీ బిల్డింగ్ అంటున్నారు. సో జ్యుడిషియరీ బిల్డింగ్ అంటే ఆబ్వియస్లీ మన సుప్రీం కోర్ట్ టైప్ అనమాట. సో ఇంకా ప్రస్తుతానికి అందరూ మూవ్ అయితే అవ్వలేదు. సో ఈవెన్చువల్లీ దే విల్ మూవ్ ఫ్రమ్ కొరోర్ అనేది ప్రస్తుతానికి ఉన్న క్యాపిటల్ సిటీ, అక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయిపోతున్నారు అనమాట. సో మొత్తం ఫుల్ అంతా కంప్లీట్ సెటప్ చేసుకున్నాక ఆ తర్వాత వీళ్ళు మూవ్ అవుతారంట. సో అది బాగా అనిపించింది నాకు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడున్న యాక్టివిటీస్ అన్నీ ప్రస్తుతానికి కొరోర్లో జరుగుతున్నాయి. దాన్ని అయితే ఆపకుండా ఇక్కడ కంప్లీట్ సెటప్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. ఇదే వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇది మనకి బ్యాక్ ఎంట్రన్స్ నుంచి, పార్కింగ్ నుంచి ఇదనమాట. సో సూపర్గా కట్టారు వీళ్ళు. ప్రెసిడెన్షియల్ ఫార్మాట్ ఫాలో అవుతారు కాబట్టి ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ అనమాట. ఇది మెయిన్ కంట్రీకి ప్రెసిడెన్షియల్ బిల్డింగ్. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏమో జ్యుడిషియరీ బిల్డింగ్, అండ్ ఇటు రైట్ సైడ్ చూసుకుంటేమో ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్. ఎగ్జిక్యూటివ్స్ కూర్చున్నాయి. ఎగ్జిక్యూటివ్, ఇది ప్రెసిడెన్షియల్, దిస్ ఇస్ జ్యుడిషియరీ. నేను ఒక గవర్నమెంట్కి ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సంబంధం లేదు. సో నాకు చంద్రబాబు నాయుడుతో కానీ లేకపోతే వైఎస్ జగన్తో కానీ ఎలాంటి సంబంధం లేదు. సో ఎవరి గవర్నమెంట్ ఫామ్ అయినా సరే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక జ్యుడిషియల్ బిల్డింగ్ కట్టారు, దీని వెనకాల ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టారు, ఇది ఆ తర్వాత వెనకాల ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ ఇటు పక్కన. సో ఒక్కటే ఒక ప్లేస్లో 3 కూడా ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఎట్ 1 ప్లేస్ ఇన్ పలావ్. సో ఇది కూడా ఇట్స్ ఎ న్యూ క్యాపిటల్ సిటీ. సో ఈ న్యూ క్యాపిటల్ సిటీ అనేది ఇది ఇప్పుడున్న ప్రస్తుతానికి పలావ్ దేశంలో కరోర్ నుంచి దాదాపు ఒక 35-40 కిలోమీటర్ల దూరంలో సపరేట్ ఐలాండ్లో, అక్కడ మీరు చూసుకుంటే ఒక ఐలాండ్ ఉంది, ఆడ ఐలాండ్ కనిపిస్తుంది. సో సముద్రం కనిపిస్తుంది. ఇదంతా ఒక ఐలాండ్కి సపరేట్ రోడ్ వేసుకుని సో వీళ్ళు దీన్ని సపరేట్గా డెవలప్ చేస్తున్నారు. ఎందుకనంటే గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఒకటే దగ్గర ఉండేటైతే యాక్టివిటీస్ అన్నీ ఈజీగా ఉంటాయి. సో ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్రస్తుతానికి క్యాపిటల్ లేదు కాబట్టి ఇలా ఒకటి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ముందు ఆఫీసెస్, బిల్డింగ్స్, రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ అన్నీ ప్రాపర్గా అన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ సెటప్ చేసుకున్న తర్వాతే మూవ్ అవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి ఇబ్బంది కలగదు ప్రజలకి. సో జనాలకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటే ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా ఒక సెటప్ చేస్తారని కోరుకుంటున్నాను. కంప్లీట్లీ ఎంటీ రోడ్స్ ఇన్ మలకియోక్. సో రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో మలకియోక్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్, ఒక పోలీస్ స్టేషను, ఒక చిన్న సూపర్ మార్కెట్, ఇవి తప్పించి ఇంకేమీ లేవు. జనాలు ఇక్కడ ఎవరు లేరు ఇంకా. అయినా కూడా మొత్తం అంతా కంప్లీట్ బిల్డింగ్స్, రోడ్స్ అన్నీ వేసుకొని పెట్టుకున్నారు. సో ఒక్కసారి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ అవ్వగానే జనాలు షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కూడా కట్టేస్తున్నారు. సో అలా అన్నీ ఫుల్లీ ప్లాన్ చేసుకుని ఇక్కడ చేయడం జరుగుతుంది పలావ్లో. సో దిస్ ఇస్ కంప్లీట్లీ అ ప్రీ-ప్లాన్డ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ పలావ్. వీ షుడ్ రియలీ సే హ్యాట్స్ ఆఫ్ టు ఇట్. ఎందుకంటే ఇంత ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఎవరికి జనాలకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి నా హోటల్ వైపు వెళ్తున్నా, ఎంకే హోటల్ వైపు. సో మీకు ఒకసారి ఎలా ఉంది దారి అనేది ఒక టైం ల్యాప్స్ వీడియో ఒకటి పెడతాను. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి రోడ్స్ అనేది, అల్టిమేట్ ఉన్నాయి. నేను ఫోన్పేనే నీట్గా ఉంది అనుకుంటే ఫోన్పే కంటే కూడా చాలా పెద్దగా ఉన్నాయి రోడ్స్, అండ్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎక్కడ అసలు ఒక గుంట లేకుండా ఉన్నది. నెక్స్ట్ మనకి ఏదైనా కన్స్ట్రక్షన్ రోడ్ వర్క్ జరుగుతుంటే కూడా అక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకొని ప్రాపర్గా చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంట్రీ అండ్ వెరీ స్మాల్ రోడ్, బట్ స్టిల్ దాన్ని మెయింటైన్ చేయడం మాత్రం అల్టిమేట్. అసలు ఇది ఒక ఐలాండ్ నేషన్ లానే లేదు, సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో ఐ హ్యాడ్ ద బెస్ట్ టైమ్ ఇన్ పలావ్. ఒక్కటే రోజు ఉన్నా సరే సూపర్గా ఎంజాయ్ చేశాను. అండ్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ వీలైతే మళ్ళీ రావచ్చేమో. సో చూద్దాం. బట్ ఎనీవేస్, సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ ఫినిషింగ్ మై కంట్రీ నెంబర్ 36 కంప్లీట్ అయిపోయాయి. సో ఈరోజు సాయంత్రం నైట్ కల్లా ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ తైవాన్. సో తైవాన్కి వెళ్ళడానికి మనకి ఎయిర్పోర్ట్ దారి ఎలా ఉంది, అక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. బై.